ఈరోజు శ్రమలో ఆనందం అనే మరి ఒక వర్తమానాన్ని మీరు వినై ఉన్నారు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం, క్రైస్తవుడి లోకంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే సత్యాలు 40 ప్రసంగాల ద్వారా మీరు వినబోతున్నారు. దేవుడు మనతో తప్పకుండా మాట్లాడతాడు. మరి క్రైస్తవునికి శ్రమలు ఎందుకు, కష్టాలు ఎందుకు? ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుని ఆలయంకు క్రమంగా వస్తున్నా ఎందుకు వస్తుంది ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని శ్రమలు? నా సేవా జీవితం ఆరంభంలో నేను ఈ ప్రశ్నలు ఎన్నో అడిగినాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినాడు. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో, ఎవరి పట్ల ఆయన ఉద్దేశాలు అధికంగా ఉందో వారిని తయారు చేయడానికి ఇబ్బంది కొలిమిలో ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఒకరోజు దేవుణ్ణి అడుగుతున్నాను, నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్న కొలది నన్ను ఎందుకు ఇంకా ఇబ్బంది పరుస్తున్నావు ప్రభువా? ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది నాకు? ఎందుకు ఇంత నొప్పి కలుగుతుంది, ఇంత బాధ, ఇంత మానసికంగా శారీరకంగా నన్ను ఎందుకు నలగొడుతున్నావు? అంతకుముందు కుమార్తె మరణం, దాదాపు 4 సంవత్సరాల వయసున్న తారా చెరియన్ నా ప్రథమ కుమార్తెను ప్రభు తీసుకున్నాడు. దుఃఖంలోనే ఉన్నప్పుడు మరీ దెబ్బలు పడుతూనే ఉన్నాయి నా జీవితంలో. ఎందుకు ఇన్ని గాయాలు, ఎందుకు ఇన్ని బాధలు అని ఒకసారి దేవుని ప్రశ్నించినప్పుడు నన్ను ఎంతో చక్కగా దేవుడు మరి ఉపదేశించి మరి ఆయన తలంపులను నాకు అనుగ్రహించినాడు. ఒక ఆటోలో వస్తున్నాను బ్యాంక్ నుండి. అప్పుడు ఒక ఐరన్ స్మిత్ అంటే ఇనుప పనులు చేసే ఒక కమ్మరి ఒక షాప్ మీద నుండి ఆటో వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ ఆటో ఆపు, అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నప్పుడు నేను వెంటనే అక్కడ చూసినప్పుడు ఒక ఎర్రటి కొలిమిలో ఒక గడ్డపార అంచు సిద్ధం చేస్తున్నాడు. ఆ కొలిమిలో పెట్టి అది టొమాటో కలర్లో ఎర్రగా అయిపోయింది. అక్కడ నేను ఒక 5 నిమిషాలు ఆపినాను ఆటో, ఎందుకంటే ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమవుతుందో చూడ్డానికి. అప్పుడు ఆయన మరి ఒక ఇనుప మొద్దు మీద బాగా కాలి మెత్తగైన ఆ ఇనుమును తీసి ఆ ఇనుప మొద్దు మీద పెట్టి సూత్యతోటి బాగా కొడుతున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, చూడండి అది నిప్పులో ఉన్న కాలి ఎర్రగైనా దాని తర్వాత మరీ దెబ్బలు దానికి ఆ సుత్యతో బలమైన దెబ్బలు కొడుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆ కొన సాగి అది ఎంతో పదునైపోతుంది. అంటే ఇన్ని శ్రమలలో మరి ఒక కార్యం జరుగుతుంది, అది గడ్డపార కొన చాలా పదునైపోతుంది, పదునుగా ఉంది. అందుకే తన భక్తులను ఆయన శ్రమల బడిలోనే తయారు చేస్తాడు అనే గొప్ప కార్యాన్ని దేవుడు నాకు ఆ రోజు బయలుపరిచినాడు. ఇలాగ నేను శ్రమ ద్వారా నా భక్తులను నేను నలగొడతాను, కానీ నలుగొట్టిన నేను నా చెయ్యి విడవకుండా వారి ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఇతరులకు నేను పంచిపెడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రమల ద్వారానే నాకు మరి అతని దేవునికి చేరుగా ఉండడానికి కృప చూపి దర్శనమిచ్చి గొప్ప పరిచర్యను ఇచ్చినాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అనర్థాలు, ఎందుకు ఈ మరణము అని మనం ప్రశ్నిస్తాం. మనం దేవుని ప్రశ్నించడానికి ఏ పాటి వారం? శ్రమలోనే ప్రభు బిడ్డలు ఆనందించాలని పౌలు భక్తుడు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీరు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును మీరు ఆనందించుడి. అంటే చాలా గూఢమైన మర్మము దాంట్లో ఉన్నది. ఆయన సంకెళ్ళలో ఉన్నాడు, సుఖము లేని జీవితం, ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, చెరసాల్లో ఏమి సంతోషం ఉంటుంది. ఆయన ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నాడు, యు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ శ్రమల్లోనే నువ్వు ఆనందించాలి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది, మీరు సంతోషించాలి, మీరు గంతులు వేయాలి, మీరు ఆనందించాలి. నీతి నిమిత్తం ఒకవేళ మీరు హింసింపబడితే మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చూడండి, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం అనుకుంటాం, ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నారు, ఎందుకు ఈ బాధ, మరి ఇంత ఘనము మొరపెట్టే బిడ్డలకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయని. We just have to resign ourselves to the
టోటల్ విల్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. ఊరికే మనం విభ్రాంతి చెంది కలవరపడి, అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా కలవరపడకూడదు. మీ హృదయములు కలవరపడొద్దని వాక్యంలో ఉన్నది. యోహాను సువార్త 14:1. ఏదైనా ఒకటి రాగానే వెంటనే కలవరం వస్తుంది. ఆ కలవరం దేవుని యొద్ద ఉండి రాదు, సాతానుడే కలవర పెడతాడు. వెంటనే ప్రార్థన చేయాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో మనల్ని నింపుతాడు. దేవుని స్తోత్రం. ఏ పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంత గొప్ప సమాధానం, ఆయన సమాధానకర్తయగు దేవుడు. నీకు అసమాధానం వచ్చినప్పుడు, కుటుంబాల్లో కలహాలు, పిల్లలు మాట విననప్పుడు, భార్య భర్తల మధ్యలో కలహాలు వచ్చినప్పుడు, ఆ కార్యాన్ని మన చేతిలో తీసుకొని మనం ఏదో సాధించాలని కాదు, కానీ కాస్ట్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం ఒకవేళ నీతి నిమిత్తం హింసింపబడినా మనం ధన్యులమే. ఎందుకంటే అది దేవుని చిత్తం మన పట్ల ఉందని, దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. 11:12 చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఒక్క మాట అంటే పడరు కదా. మరి విశ్వాసులు అంటారు, చాలా ముదిరిపోయిన విశ్వాసులం అండి, మాకు మా తాత ముత్తాతల నుండి మేము మరి దేవుని సేవలో ఉన్నామంటారు. ఒక్క మాట ఎవరైనా కాని మాట అంటే అది సహించడానికే శక్తి లేదు. అందుకే సిలువ శక్తి మనకు చాలా అవసరం. పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరుగుబాటు అంతా సహించిన అతనిని మనం ఏం చేసుకోవాలి? తలంచుకోవాలి. అదే మన శక్తి. ఇది లోకానికి వెర్రితనంగా కనబడుతుంది, కానీ ఇది మహాజ్ఞానమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ సూపర్ విజ్డమ్ టు జస్ట్ ఫాలో ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ దారిలో విశ్వాసం నడుచుకోవడం అది గొప్ప అభిషేకం, అది గొప్ప జ్ఞానమై ఉన్నది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ మీద నిందలేస్తారు, అదేం పెద్ద వింత కాదు. మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని కొడతారు, కారణం లేకుండా మీకు దెబ్బలు పడుతున్నాయి. తప్పు చేసి దెబ్బలు తింటారు అందరూ, కానీ తప్పు చేయకుండా దెబ్బలు తినడమే కదా ఘనత. అవును, ఏ తప్పిదం చేయలేదు కానీ దెబ్బలు తింటున్నావు. ఏ తప్పిదం చేయలేదు, హింసింపబడుతున్నావు. ఆయన నామము నిమిత్తం నువ్వు మౌనంగా భరిస్తున్నావు. వదకు తేబడు గొర్రెవలే మౌనంగా ఉన్నావు. యేసు ప్రభువును చూస్తున్నావు, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. ఆయన దౌర్జన్యమును తిన్నాడు, ఆయనను ఆయన నోరు తెరవలేదు. ఆయన నోట ఏ కపటము లేకుండా, ఏ కపటము లేదండి. మరి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే 12వ వచనంలో ఉంది, నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. హల్లెలూయా. శ్రమలు ఆనందం. ఇది మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. శ్రమలు నువ్వు ఆనందిస్తున్నావు అన్నమాట. సంతోషించి నువ్వు ఆనందించాలి. పరలోకమందు మీ ఫలం అధికమగును, ఈలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను సహా హింసించినారు. కుటుంబాల్లో కూడా సంతోషం ఎలాగ లభిస్తుంది? కుటుంబాల్లో కలహాలు వచ్చినప్పుడు వెంటనే మూట ముళ్ళ చదురుకొని ఆ స్త్రీలు పుట్టింటికి వెళ్ళిపోతారు. ఏం సాధిస్తారు? నేను అది అడిగే ప్రశ్న. అక్కడ పోస్తే 2 దినాలు బాగా చూస్తారేమో, తర్వాత మొట్టగా వేసి తిరిగి మీ భర్త దగ్గర వెళ్ళిపోమంటారు. నీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ప్రభు పాదాల దగ్గర నీకు న్యాయం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ ఆన్సర్ టు ఎవ్రీ ప్రాబ్లం. ఒకవేళ రోగం వచ్చింది, ఆ రోగ నివారణ కూడా ప్రభువే చూసుకుంటాడు. ఎందుకంటే 1000 నామాలు మరి ప్రభు కృప ద్వారా లోకానికి అందించినాను పుస్తక రూపంలో. మరి ప్రసంగాలు చేశాను, 1000 ప్రసంగాలు, ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రసంగం. దాంట్లో స్వస్థపరచు యెహోవా. వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హిస్ హీలింగ్ వర్చ్యూ. అది నా జీవితంలో అనుభవించినాను. ఏ రోగమైనా ఆయన నయం చేస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఆ రోగం ఎందుకు వచ్చింది? అది నిన్ను దేవునికి చేరువలో ఉంచడానికే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ డిసీజ్ ఈజ్ డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్, మేకింగ్ యూ కమ్ క్లోజ్ టు గాడ్. రోగం లేకుంటే దేవుడు గుర్తురాడు. కడుపు నిండితే దేవుడు ఎవరని అంటాం. కాబట్టి కొద్ది కష్టాలు, దుఃఖం, బాధ, నొప్పి తప్పకుండా కలుగుతుంది దేవుని బిడ్డలకు. ఇది పెద్ద వింత కాదు. When you are confronted with problems, definitely you will come close to God. You need God. Voltaire అనే గొప్ప ఫిలాసఫర్ అంటారు, even if there is no God, I need one.
నాకు దేవుడు లేడని నమ్మేవాడు నాస్తికుడు అంటాడు, నా కష్టాల్లో ఒకవేళ దేవుడు లేకున్నా నాకు దేవుడు కావాలి. చూడండి, దేవుడు తన బిడ్డలకు మేలు కొరకే సమస్తము సమకూర్చి జరిపిస్తాడు కానీ కీడు కొరకు కావు. నీ గురించి నేను ఉద్దేశించిన కార్యాలు అది హానికరమైనవి కావు, రాబో దినమున అది నీకు మేలుకరమే. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒక కుమార్తెను తీసుకున్నాడు, లక్షల కొలది కుమార్తెలు నాకు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ 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 అని నోటి నిండా పిలుస్తుంటే గుండె నిండిపోతుంది. అవును, అమ్మనైపోయినాను కదా అందరికీ. ఒక్క కుమార్తెనే ప్రభు తీసుకున్నాడు. అవును, ఆయన ఉద్దేశాలు ఎంత గంభీరమైనవి ఆయన బిడ్డల పట్ల. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు క్రైస్తవులు మాదిరికరంగా ఉండాలి. అన్యుల మధ్యలో మనం ఉన్నాం. నేటి రోజు మనం నేర్చుకున్నాము, వక్రజనము మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె మనము కనబడుతున్నాము. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏదో కష్టాలు వచ్చినట్టు వెంటనే మంత్రాలు, తంత్రాలు, సోదెగాండ్రు, అబద్ధ ప్రవక్తలు, చిలుక శాస్త్రం అంట. విశ్వాసులు చిలుక శాస్త్రం ఏంటి? ఆ చిలుక, పచ్చని చిలుక కేజీలో ఉండి ఏదో ఇట్లా లాటరీ తీసినట్టు తీసి, నీకు కీడు రాబోతుంది, నీకు బాగవుతుంది, నీ వ్యాపారంలో లాభం వస్తుంది, మీ ఇంట్లో కీడు వస్తుంది. చిలుక శాస్త్రమా? నేను చాలా వింతపోయిన విశ్వాసులు, యేసు రక్తమందు కడగబడిన జనం, అది ఎంత ఉన్నతమైన పిలుపు. అదంతా వదిలిపెట్టి ఈ మంత్రాలు, తంత్రాలు తట్టు తిరుగుతారు. క్రైస్తవులు సహా తాయితలు కట్టుకుంటారండి, మెడకు కట్టుకుంటారు, నడుము ఎవరు చూడకుండా నడుము కట్టుకుంటారు, కాళ్ళకు కట్టుకుంటారు. దేవుని ఆశ్రయించకుండా మరి దేన్ని నువ్వు ఆశ్రయించినా శాపగ్రస్తుడు అయిపోతావు. పరిశుద్ధ గ్రంథము అలాగూ సెలవిస్తుంది. నీవు ఆనందించడం నేర్చుకోవాలి. నీవు అన్యుల మధ్యలో ఉన్నావు. యూ షుడ్ నో హౌ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఆర్ అమంగ్ ద జెంటైల్స్. మీ ప్రవర్తన ఎలాగుంది? దేవుని నామానికి దూషణ తీసుకొని వస్తుందా? అలాగుంటే నీ వలన దేవునికి ఘనత రాదు. నీ ద్వారా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. సోదెగాండ్ర తట్టు వెళ్తారు, అబద్ధ ప్రవక్తలను ఆశ్రయిస్తారు. అట్టి కుటుంబాలన్నీ కూడా నాశనం కావడం కనులారా చూసినాను. దే కమ్ టు రూయిన్స్ బికాస్ దే ఆర్ డిపెండింగ్ అండ్ ట్రస్టింగ్ పీపుల్. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని వదిలిపెట్టి నరుల తట్టు వారు చూస్తున్నారు. కాబట్టి నీకు బాధలున్న దేవుడికి చెప్పుకోవాలి. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వానికి శ్రమలు ఏమవుతాయంట? విస్తరించిపోతాయంట. యువర్ ప్రాబ్లమ్స్ విల్ మల్టిప్లై వెన్ యూ డిపెండ్ ఆన్ మ్యాన్. బట్ వెన్ యూ ట్రస్ట్ గాడ్, దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నిన్ను సృజించిన యెహోవా సన్నిధిలో నీవు మోకరించాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా చెప్దాము గట్టిగా. యువర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. అందుకే నెహెమ్యా గ్రంథం 8:10 మీరు దుఃఖపడకూడి, మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీకు ఏం కలుగుతుంది? బలము కలుగుతుందంట. హల్లెలూయా. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. దేవునిలో ఆనందించడం. నేనైతే కొద్దిగా శ్రమ కలిగితే వెంటనే నా గదికి నేను వెళ్ళిపోతాను, గొల్లెం వేసుకుంటాను, దేవునితో మాట్లాడతాను, నా కష్టాలన్నీ దేవుని చెప్పుకుంటాను. ఐ ఫీల్ రియలీ హీస్ మై లైఫ్ పార్ట్నర్, మోర్ దెన్ ఎ లైఫ్ పార్ట్నర్. నా పక్కన ఉండి నా బాధలన్నీ వినే గొప్ప దేవుడు ఉన్నాడు కదా. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. ద వన్ హూ లిసన్స్ టు ఆల్ మై woes and sorrows and he is my helper. భయపడకము, నేను నీకు సహాయము చేసేది, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తానని యెషయా 41:10 మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆశ్రయించాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, నా జనులు 2 నేరాలు చేసినాడు. ఏంటి ఆ 2 నేరాలు? ఇర్మియా గ్రంథం 2:13 ఉంది. ఇదిగో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జెరెమియా 2:13 నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు,
తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఏ మనిషి నీకు సహాయం చేస్తాడు? మనుషుల సహాయము వ్యర్థము. కొన్నిసార్లు దేవుడు మనుషులను నీకు సహాయం చేయడానికి వాడుకుంటాడు. గాడ్ విల్ యూస్ పీపుల్ టు హెల్ప్ యూ, నో డౌట్ అబౌట్ దట్. వెన్ గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్, మెనీ పీపుల్ విల్ కమ్ టు హెల్ప్ యూ. దేవుడు అనేక మంది సహాయకులను నీ వద్దకు పంపిస్తాడు, కానీ నీ ఆశ్రయము, నీ గురి మనుషులై ఉండకూడదు. యూ షుడ్ లుక్ స్ట్రైట్ టు గాడ్. దేవుని తట్టే నువ్వు చూడాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుకొనుచున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశ్రయించాలి. ప్రతి పరిస్థితికి దేవుడు నేమి ఆశ్రయించాలి. ఐగుప్తు నీడను ఆశ్రయించు వారికి శ్రమ అనే వాక్యంలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ కలిగితే, మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా, వాడు వెంటనే దేవునికి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా, వాడు పాటలు పాడాలి. యాకోబు తన పత్రికలో మంచి మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలను చదువుతున్నాను. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఉట్టు పెట్టుకొనక మీరు తీర్పు పనులు కాకుండా ఉండునట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. ఈ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడు. అన్నీ ఫార్ములాస్ అన్నమాట, ఫార్ములాస్. మరి ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు ఆ కార్యాన్ని గుర్తు చేసినాడు. ఫార్ములాస్ మాత్రం తెలుసుంటే కాదు. యూ షుడ్ నో వాట్ ఫార్ములా టు అప్లై వెన్. ఏ సమస్యకు ఏది దేవుని చిత్తము కనుక్కొని దాన్ని అప్లై చేస్తేనే నీకు జవాబు వస్తుంది. వెన్ యూ డోంట్ అప్లై ద రైట్ ఫార్ములా యూ విల్ నెవర్ గెట్ ఆన్సర్ టు యువర్ ప్రాబ్లమ్స్. కాబట్టి మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. దేవుని వెతకాలి, దేవుని వెతకాలి. నీకు శ్రమలో సంతోషం కావాలంటే సీక్ గాడ్. కష్టాలు వచ్చినప్పుడు ఎవరినో పట్టుకొని వారితో మీ బాధలన్నీ చెప్పుకుంటారు. చాలామంది స్త్రీలు ఇలా సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. శ్రమ కలుగగానే అన్యులకు పోయి చెప్పుకుంటారు. అన్యుల దగ్గర లేదు నీ పరిష్కారం. దే డు నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు యువర్ ప్రాబ్లం. ఓన్లీ జీసస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ సమస్య ఎవరికి చెప్పుకుంటున్నావు? నా జనులు నన్ను హత్తుకోవాలంటాడు ఒక దగ్గర దేవుడు. దే హ్యావ్ టు క్లీవ్ టు మీ. నన్ను హత్తుకోవాలి, నన్ను ఆశ్రయించడు, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెతకాలి, దేవుని వెతకాలి. సీక్ గాడ్. చూడండి, ఐ గ్యారంటీ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ కెన్ టెల్ విత్ ఆల్ బోల్డ్నెస్, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు నిండుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇది స్వచ్ఛమైన దేవుని మాట. హల్లెలూయా. ఏం సిస్టర్ మీరు ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలరంటే నేను చెప్తాను, దాన్ని వాక్యం ఆధారం చేసుకొని చెప్తాను. నేను నా తెలివితో చెప్పడం లేదు. దేవుని వెతుకువారులారా, మీ ప్రాణములు తెప్పరిల్లును కాక. 68వ కీర్తన 32వ వచనంలో దేవుని వెతుకుతున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు ఇంత ఉదయం? ఈ బలియాగాన్ని దేవుడు ఎంతో ఆఘ్రాణిస్తాడు, ఎంతో అంగీకరిస్తాడు. ఎందుకంటే హీ లవ్స్ పీపుల్ వెన్ దే సీక్ హిమ్ ఫస్ట్. కానీ దేవుడు నాతో అన్నాడు, నా జనులు నన్ను మొట్టమొదట వెతకడానికి నువ్వు తరబీదీయమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదెంతో సిద్ధపాటుతో కూడిన కార్యక్రమం. చూడండి, ఉదయమే నీ కంఠస్వరం ఎవరికి వినిపిస్తున్నావు? దేవుని. ఉదయమే నీ కంఠస్వరం పాలవానికి కాదు, న్యూస్ పేపర్ వానికి కాదు, పని మనిషికి కాదు. వచ్చేస్తున్నావు దేవుని సన్నిధి. దేవుడు నిన్ను దీవించకుండా ఉంటాడా? నువ్వు మాత్రం కాదు, ఇంకా చెప్పాలి అందరికీ. దేవుడు ఉత్తముడని నువ్వు చాటించి చెప్పాలి. ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదకారకులుగా ఉండాలి. అందుకే మరి నీకు శ్రమ సంభవించినప్పుడు
ఏదో వింత సంభవించినట్లు విభ్రాంతి చెందకూడదు. మనకు ఈ రక్షణ ప్యాకేజీలోనే శ్రమ మిళితమై ఉంది. ఇట్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్ ఆఫ్ సాల్వేషన్ అని మరి ఇక్కడ వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ ప్యాకేజ్ డీల్. ఈ డీల్లో నీకు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కోరుతారు శ్రమలు? అందరు శ్రమలు తప్పించుకోవాలని అనుకుంటారు. ఆయన నామనిమిత్తం దెబ్బపడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆయన నామనిమిత్తం చంపబడడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఆయన కొరకు హతసాక్షిగా ఉండాలని ఎవరికి ఇష్టం ఉంటుంది? అందరికీ కొన్ని సంవత్సరాలు బ్రతికి కొన్ని రాళ్ళు వెనకేసుకొని పిల్లలను ఆస్తికర్తలుగా చేసి కొద్దిగా ఇండ్లు వాకిళ్ళు కట్టుకొని సుఖంగా బ్రతకాలని ఆశిస్తారు. కానీ ప్రభు నామం నిత్యం హింసింపబడు వారు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు రాస్తున్నాడు. పౌలు ఏ సుఖము కోరని అపోస్తలుడు. ఆయన అన్యజనులకు అపోస్తలుడు. ఈజ్ కాల్డ్ ద అపోస్టల్ టు ద జెంటైల్స్. అన్యజనులకు సువార్త అందించడమే కష్టతరం అయితే పౌలు పేరేంటి? అన్యజనులకు ఆయన అపోస్తలుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయడు. భర్త చనిపోయినాడు, దేవుడు తీసుకున్నాడు. యెషయా 54:5వ వచనం, సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి రక్షకుడు. చూడండి, ఇందు నిమిత్తమే కదా అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది. నిరీక్షణ లేని అన్యుల వలె మీరు ఎందుకు ప్రలాపిస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు అన్యాయం చేసినాడు అని చెప్తావా? యోబు 10 మంది పిల్లల్ని ఒకే రోజు కోల్పున్నాడండి. 10 శవాలండి ఇంట్లో. కెన్ యూ ఎవర్ ఇమాజిన్ హిస్ ప్రాబ్లమ్స్? 10 మంది బిడ్డల శవాలు ముందు కూర్చున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. ఎంత భార్య వచ్చి అంటుంది, ఏంటయ్యా ఊరికే దేవుడు దేవుడు అంటావు? మహాభక్తుడు యోబు, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు, ఆయన నీతి న్యాయములు జరిగించేది వాడు. దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు వాడు. 4 గొప్ప గుణాలు గాడ్ ఈజ్ సర్టిఫైయింగ్ అబౌట్ ఎ మ్యాన్. మరి ఈయన కష్టాలు రాలేదా? ఈయనకు వచ్చినంత కష్టాలు ఇంకెవరికి రాలేదు. భార్య అసలు అంతా పోయింది, అంతా పోయింది, ఆస్తిపాస్తులు అంతా పోయింది. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్. పనివారిని కోల్పోన్నాడు, గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయింది, ఒంటెలు పోయింది, కుమారులు కుమార్తెలు, ఇల్లు వాకిళ్ళు అంతా పోయింది, చర్మము చీకిపోయింది, జబ్బుతో బాధపడుతున్నాడు. అప్పుడు భార్య, కట్టుకున్న భార్య మాత్రం మిగిల్చినాడు దేవుడు. ఎందుకో అది పెద్ద మర్మం. ఇంకా ఆ భార్య పోనీ ఒక మంచిగా ఆదరణ మాటలు మాట్లాడుతుంటే అది కాదు. ఆమె ఒక గయ్యాళి అయిన భార్య, క్యాంటాంకరస్ ఉమన్. మెడ చుట్టూ నాగుపాము లాగా ఉండేది అనమాట, ఎప్పుడు కాటేద్దాం అది. ఆమె ఏమంటుంది చూడండి, యోబు 2:7, అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడివెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాను. అతడు ఒళ్ళు గోకుకున్నట్టుగా చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. భయంకరమైన స్త్రీ. ఇటు స్త్రీతో కాపురం చేసినాడు కాబట్టి పెద్ద భక్తుడైపోయినాడేమో అని నాకు అనిపించి. పెద్ద భక్తులు కావాలంటే ఇలాంటి వాళ్ళు పక్కన ఉండాలి. ఎంత గయ్యాళి అయిన భార్య. అందుకే దేవుని బాగా హత్తుకొని గొప్ప భక్తుడైపోయినాడేమో. సమల కుంపటిలో ఉండినాడు యోబు. మరి ఇక్కడ దేవుని దూషించి మరణం కమ్మన్నప్పుడు యోబు ఇచ్చిన సమాధానం చూడండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించడమా, కీడును మనం అనుభవింపతగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. నోటి మాటతో పాపం చేయదు. యోబు 42లో మాట ఉంది,
యోబు ఎప్పుడు కూడా దేవుని గురించి యుక్తమైన మాటలు మాట్లాడాడు. నా సేవకుడని యోబు పలికినట్లు మీరు మాట్లాడలేదు. నా సేవకుడని యోబు నా గురించి ఎప్పుడు యుక్తమైన మాటలు పలుకుతాడు. యోబు 1:21 చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితేనే, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసేనని చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలో దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడని కొంతమంది అంటారు. ఈరోజు ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, యు ఆర్ లివింగ్ అమంగ్ జెంటైల్స్. మూర్ఖ జనం మధ్యలో, అంధకారంతో ఉన్న ప్రపంచంలో, పాపంతో మలినంతో నిండిన ప్రపంచంలో జీవవాక్యం పట్టుకొని నిలబడుతున్నారు క్రైస్తవులు అనబడిన వారు. వక్రజనం మధ్యలో మీరు జీవవాక్యం బట్టి జ్యోతుల వలె కనబడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ చేతిలో వాక్యం ఉన్నది, వారిలో లేదు. నీ హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉంది, వారిలో లేదు. నీలో వెలుగున్నది, వారిలో లేదు. నీలో ధర్మశాస్త్రం ఉంది, నీ అడుగులు జారవు, వారిది జారిపోతుంది. కాబట్టి నీ నోటి మాటలు ఎంత క్రమ పద్ధతిలో ఉండాలి. కీర్తనకారుడు 119వ కీర్తన 72వ వచనంలో అంటాడు, నీ కట్టడలను నేర్చుకొనుటకు శ్రమనొంది ఉండుట నాకు మేలైంది, మేలైంది, మేలైంది. మరి ఈరోజు శ్రమలో ఆనందము అనే వాక్యాన్ని మీరు విన్నారు. భక్తులందరూ శ్రమల బడిలోనే వారు సిద్ధమవుతున్నారు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఎవ్రీ సెయింట్ ఈజ్ మేడ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమలో ఆనందం అనే ఈ వర్తమానాన్ని ఈరోజు నీ దాసరాల ద్వారా నీ జనానికి అందించినారు. మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే శీర్షిక మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్యజనుల మధ్యలో జీవవాక్యమును పట్టుకొని మేము జ్యోతుల వలె కనబడాలని నీ చిత్తం. అవును తండ్రి, నీ నామము అన్యజనుల మధ్యలో దూషింపబడకూడదని నీ యొక్క చిత్తమై ఉన్నది కనుక నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించి దాని ప్రకారము మా అడుగులు జారకుండా గురి యొద్దకు మేము పరిగెత్తడానికి ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మేము క్రీస్తునందు బలవంతులుగా ఉండటం కృప దయచేయమని, శ్రమల్లో కూడా ఆనందించి సంతోషించి గంతులు వేయడానికి కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండ
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము